Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పుపై బీఆర్ఎస్ ఈ రోజు నిరసనలు వ్యక్తం చేయబోతోంది. వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. కాసేపట్లో చార్మినార్ దగ్గరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లబోతున్నారు. లోగోలో ఉన్న చార్మినార్ ని తొలగిస్తున్నారన్న ప్రచారంతో ఆందోళన వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్. చార్మినార్ దగ్గర నిరసన తెలపబోతున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాణి రుద్రమాదేవి పౌరుషాన్ని చరిత్రను రాణి రుద్రమాదేవి చరిత్రను పౌరుషాన్ని బీఆర్ఎస్ నిరసనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు లైవ్ లో. రాకేష్, కాకతీయ కళాతోరణం చార్మినార్ రెండింటినీ కూడా రాష్ట్ర అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ రెండు ప్రాంతాల్లో నిన్న వినోద్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ వరంగల్ కోటలో ఉన్నటువంటి కాకతీయ కళాతోరణం ముందు ఆందోళన నిర్వహించి అక్కడే మీడియాతో మాట్లాడారు. ఈరోజు చార్మినార్ సాక్షిగా చార్మినార్ ముందే కేటీఆర్ ఇక్కడికే వచ్చి కాసేపు ఆందోళన నిర్వహించి ఇక్కడే మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కొద్దిసేపట్లో కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఇవి రెండు కూడా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయ చిహ్నాలు, తెలంగాణ సాంస్కృతికి ఆనవాళ్ళు. వీటిని రాజరిక పోకడలుగా కేవలం రాజులకు సంబంధించినటువంటి సింబాలిక్గా వీటిని చూడాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణకు సంబంధించినటువంటి రాజముద్రలో వీటిని ఖచ్చితంగా ఉంచాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో వీటిని తీసేసినా మేము ఊరుకునేది లేదు, న్యాయ పోరాటం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం అనుమతి రాకుండా అవసరమైతే సుప్రీంకోర్టులో కేసు వేస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఈ నేపథ్యంలో వీటిని ఒక ఉద్యమంలాగా చేపట్టాలని చెప్తుంది. వరంగల్కి సంబంధించి కాకతీయ రాజులు చేపట్టినటువంటి గొలుసుకట్టు చెరువులు కావచ్చు, లేకపోతే కాకతీయ రాజులు బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి రాజులు. మొఘల్ సామ్రాజ్యం తర్వాత కాకతీయులకు అత్యంత ప్రాచుర్యం ఉంది, అత్యంత మంచి నమ్మకమైనటువంటి రాజుగా కాకతీయులకు పేరుంది. ప్రజల సంక్షేమం కోసం పాటుపడినటువంటి రాజుగా కాకతీయులకు పేరుంది. కాబట్టి ఆ చిహ్నాన్ని అలాగే ఉంచాలి. దాంతోపాటు నిజాం మొత్తం తెలంగాణను కొన్ని వందలేళ్ల పాటు పరిపాలనించినటువంటి నిజాం కట్టించినటువంటి ఈ చార్మినారు కేవలం నిజాం ప్రభుత్వానికి సంబంధించో నిజాం రాచరిక పోకటలకు సంబంధించినటువంటి చిహ్నంగా కాకుండా హైదరాబాద్ సింబాలిక్ హైదరాబాద్గా దీన్ని ప్రపంచం మొత్తం చూస్తుంది. కాబట్టి దీన్ని కూడా ఉంచాలి. అదేవిధంగా తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని అవసరమైతే కొత్తగా చేర్చి ఇవి కూడా దాంట్లో ఉంచాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీటిని మార్చొద్దు. దాంతోపాటుగా వీటిని తెలంగాణ అస్తిత్వ సింబల్స్గా ఉన్నటువంటి రెండింటిని తొలగిస్తే తెలంగాణకు సంబంధించినటువంటి ఫ్లేవరే పోయేటువంటి ఛాన్స్ ఉంటుందంటూ కేటీఆర్ చెప్తున్నారు. ఇది ఒక్కరోజే కాదు, ఈరోజు ప్రభుత్వం దీన్ని కొంత క్లారిటీగా ముందుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే మిత్రపక్షాల సమావేశం ఏర్పాటు చేసింది. అఖిలపక్షం కాదు, కేవలం మిత్రపక్షం సిపిఐ, సిపిఎం, దాంతోపాటు ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి ఇన్విటేషన్స్ వెళ్ళాయి. బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఇన్విటేషన్స్ వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు ఈరోజు ఫైనల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రాజముద్రలో ఏమేమి ఉండాలి, ఇప్పటికే బయటకు వచ్చినటువంటి కొన్ని సింబల్స్ మనకు కనిపిస్తున్నాయి. దాంట్లో ఎక్కడా కూడా కాకతీయ కళాతోరణం కానీ చార్మినార్ కానీ కనిపించట్లేదు. సో ఈరోజు ఫైనల్గా వచ్చేటువంటి రాజముద్రలో అవి రెండూ లేకపోతే ఈ తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేస్తాం. ఇటు హైదరాబాద్, అటు వరంగల్లో కూడా పూర్తిగా బీఆర్ఎస్ నేతృత్వంలో ఆ సింబల్స్ పైన ఉద్యమం జరుగుతుంది అంటూ చెప్తున్నారు. కొద్దిసేపట్లోనే 11 o'clock కేటీఆర్ ఇక్కడికి వస్తారు. ముందస్తుగా పోలీసులు కూడా భారీ సెక్యూరిటీ అరేంజ్ చేశారు. ధర్నాకు అనుమతి లేదు, కేవలం ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి మాత్రమే అనుమతి అంటూ పోలీసులు ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఈ ఓల్డ్ సిటీకి సంబంధించి నగరానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.